హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ గణేష్ చతుర్థి. ఈ వీడియోలో నేనైతే ఫిటా అండి, అదేనండి గణేశుడికి తలపాగా అయితే పెడతారు కదా వినాయక చవితికి, నేను చూపించే విధంగా అయితే ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో గణేశుడికి అలంకరించి చూడండి, ఎంత బాగుంటుందో. ఫర్ ది ఫస్ట్ టైం తెలుగులోనే ఇది గొప్ప వీడియో అండి, ఎవరూ చేయలేదు. చూసారు కదండి, ఇక్కడ నేనైతే పట్టు పంచికి వస్తుంది కదండి టవల్, పట్టు టవల్, దాంతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇలా మడత పెట్టుకుని చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే టై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని పిన్స్ అనేవి సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా అయితే పిన్ అనేది సెట్ చేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా పిన్ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. పిన్స్ అయితే అసలు పెట్టనవసరం లేదండి, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను పెట్టాను. చూసారా, ఎంతో ఈజీగా ఫిటా అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర ప్రస్తుతానికి గణేశుడి విగ్రహం అయితే లేదండి, సో అందుకని నేను ఇక్కడ చెంబుకైతే పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేయడానికి నా దగ్గర ఉన్న బాల్ చైన్ అయితే నేను ఇలా చుట్టుకుని టై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ బీడ్స్ అండ్ మనకి ఉంటుంది కదండి, మనం పిన్స్ పెట్టుకుంటాం కదా శారీకి, దాన్ని అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా నీట్గా ఎంతో గ్రాండ్గా అయితే అలంకరించుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. మీ స్ట్రీట్స్లో అయితే గణేశుడి విగ్రహాలు పెడుతూ ఉంటారు కదండి, ఆ విగ్రహాలకి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. అంటే ఇది కొంచెం పెద్దది కదా, అదే విధంగా సేమ్ చిన్న క్లాత్తో యూస్ చేసి మీ ఇంట్లో కూడా చిన్ని గణపతికి పెట్టుకుని అలంకరించుకోండి, ఎంత బాగుంటుందో అసలు. మీ స్ట్రీట్స్లో పెట్టుకునే విగ్రహాలకైతే ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి నా వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.